నేను ఇక్కడ ఏప్రిల్లో జాయిన్ అయ్యాను. ఏప్రిల్ 24న ఇక్కడ కోడినేలలో నేను జాయిన్ అయిన డేట్. దాని తర్వాత ఫస్ట్ వచ్చేసి నేను ఈసీ బ్యాక్గ్రౌండ్, నాకు కోడింగ్ రాదు, అసలు కోడింగ్ టచ్ లేదు, ట్రై చేయలేదు కూడా కోడింగ్. అయితే మా ఫ్రెండ్ సమర్ అని నాతో పాటే ఉంటాడు, తన సజెషన్తో ఇక్కడికి వచ్చాను. ఇద్దరం వచ్చిన తర్వాత ఫస్ట్ జావా చిన్నగా చాలా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశారు. అంటే అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా ఈజీగా, గ్రాస్ప్ చేసుకోవడానికి కూడా ఈజీగా స్టార్ట్ చేశారు. మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఐ కెన్ అటెండ్ డ్రైవ్స్ అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత చిన్నగా ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది. అంటే ఎట్ ఏ టైం అన్నీ కాకుండా జావా జరిగేటప్పుడు ఎస్క్యూఎల్ తర్వాత ఫ్రంట్ ఎండ్ తర్వాత అడ్వాన్స్డ్ అలా తీసుకెళ్ళారు. మా బ్యాచ్ వచ్చేసి స్మూత్గా అయిపోయింది. ఏ దానికి బర్డెన్ అనిపించలేదు నాకు. మెయిన్గా అనుష మ్యామ్ చాలా హెల్ప్ చేశారు. మెయిన్ ఈ ఇంటర్వ్యూ వచ్చేసి నాకు జావా మీద, ఎస్క్యూఎల్ మీద చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. ఎస్క్యూఎల్ అయితే మ్యామే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. చెప్పాలంటే చాలా డీటెయిల్గా చెప్పారు. ఎప్పుడు డౌట్స్ అడిగినా కూడా. అటెండ్ అయ్యాను ఇంటర్వ్యూస్. అంటే ఒకటి ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ రౌండ్లో కొనిపోయాయి. తర్వాత అమెజాన్ది ఒకటి అటెండ్ అయ్యాను. అదైతే లాస్ట్ హెచ్ఆర్ వరకు వెళ్ళి అది పోయింది. యాప్టిట్యూడ్ రౌండ్స్ అయితే పర్టికులర్గా కిరణ్ సార్ దగ్గరుండి హెల్ప్ చేస్తారు. ఇన్స్టిట్యూట్లో కనిపిస్తే కనుక వచ్చి కలిసి చేసేసుకుందాం అంటారు. మెయిన్ ఆనంద్ సార్ అయితే లేదమ్మా, నువ్వు ఇంటర్వ్యూస్ ఏమైనా వస్తే ఖచ్చితంగా అప్లై చేసుకో, ప్యాకేజ్ గురించి అది పట్టించుకోకు, ఫస్ట్ ఫ్రెషర్గా స్టార్ట్ అవుతారు కదా, తన బ్యాక్ స్టోరీ చెప్పడం, ఎలా స్టార్ట్ అయ్యి ఇనిషియల్ స్టేజ్లో ఎలా స్టార్ట్ అవుతారని చెప్పడం, అలా ఇన్స్పైర్ చేయడానికి కానీ ప్రాక్టీస్కి కానీ చాలా హెల్ప్ చేశారు నాకు. సో Hi, my name is Susmita. I have joined in Coordinate Destination in the month of September and I have placed in Brilio Technologies with the package of 4.5 LPA. చాలా త్వరగానే ఫాస్ట్గానే సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ టీఆర్ రౌండ్లో నేను టెక్నికల్ మానే ప్రిపేర్ అయ్యాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా క్వశ్చన్స్ అడిగారు. విజయవాడ మీనింగ్ ఏంటి, అక్కడ ఫేమస్ ఏంటి, చాలా అక్కడ నేను స్ట్రక్ అయిపోయాను. నన్ను టెక్నికల్గా అడగలేదు. తర్వాత లేటర్ ఆన్ నన్ను ప్రాజెక్ట్గా డెప్త్గా అడిగారు. టెక్నికల్గా అడిగినవి చెప్పాను, అయిపోయింది. నన్ను ఛాలెంజ్ చేశారు. నీ టెక్ స్కిల్స్ పైథాన్, ఎస్క్యూఎల్ మీద ఉన్నాయి, జావా మీద ఇస్తే చేస్తావా అని అడిగారు. చేస్తానని కాన్ఫిడెంట్గా చెప్పాను. సో సెలెక్ట్ అయ్యాను. అండ్ హెచ్ఆర్ రౌండ్లో కూడా చాలా బేసిక్ క్వశ్చన్స్ అడిగారు, ప్రాజెక్ట్ గురించి, హాబీస్. కాన్ఫిడెంట్గా చెప్పాను. థ్యాంక్ యూ. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వేణు కృతిక్. సో ఐఎమ్ ఫ్రమ్ పైథాన్ బ్యాచ్ 1 or 2. సో నేను కరెక్ట్గా మనకి ఇక్కడ విజయవాడ ఫ్లెట్స్ వచ్చినప్పుడు జాయిన్ అయ్యా కాలేజ్ ఇన్స్టిట్యూట్లో. సో స్టార్టింగ్ 1 week చాలా స్లోగా జరిగింది. సో ఐ థాట్ ఇలాగే ఉంటుందేమో అని. కానీ తర్వాత నుంచి లైక్ ప్రాక్టికల్ సెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా హెల్ప్ అయినాయి నాకు ఈ బ్రిలియో కంపెనీ క్రాక్ చేయడానికి. అండ్ ఈవెన్ ప్రాజెక్ట్స్ ఇక్కడ చేసింది ఒకటి కూడా నేను అక్కడ చెప్పాను, లైక్ యూఆర్ఎల్ షార్ట్న. సో దాని గురించి కూడా డెప్త్గా అడిగారు నన్ను. సో ఐ థింక్ ఐ నీడ్ టు థ్యాంక్ సాకేత్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. లైక్ ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ కోగ్న్యాన్ నుంచి అండ్ ఐ క్రాక్డ్ ఇట్. సో యా, ఐ థ్యాంక్ మొహమ్మద్ సార్. మా యాప్టిట్యూడ్ లైక్ సాఫ్ట్ స్కిల్స్ చెప్తారు. హీ టోల్డ్ అస్ లైక్ హౌ టు కమ్యూనికేట్ ఇన్ ద ఇంటర్వ్యూ వితౌట్ సేయింగ్ ఏ నో టు దెమ్, like how to tell them like we can do this in a confident way. And I need to thank Pooja ma'am, where she encouraged me to do all the practice sessions and she gave me extra like codes to do. And Ambika ma'am, even she's like a mentor for me, ఎందుకంటే నాకు అంత తెలీదు సరిగ్గా ఫ్రంట్ ఎండ్ గురించి, కానీ ఆవిడ కూడా లైక్ ఎంకరేజ్ చేసి ఇలా చేస్తే ఇలాగా లైక్ బాగుంటుంది, యూ కెన్ డూ ఇట్ అని. సో అందుకే. అండ్ కిరణ్ సార్ ముఖ్యంగా, లైక్ హీఈస్ లైక్ ఎ ఫ్రెండ్ టు మీ అండ్ ఈవెన్ ఎ సార్. లైక్ హీ ఎంకరేజ్డ్ మీ ఎ లాట్ ఫర్ లైక్ డూయింగ్ ఆల్ ద యాప్టిట్యూడ్ థింగ్స్. ఎలాగైతే ఈజీ వేలో వస్తుందో విత్ ఇన్ లైక్ 1 minute చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని అని నాకు చెప్తా ఉండి గైడ్ చేస్తూ ఉండేవారు. సో యా, thank you. Hi, I'm Premlata from JAP 14th batch. I'm selected for Brilio Technologies with the package of 4.5. Thank you for giving me this opportunity. Thank you Saket and Sairam sir. And ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు.
ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చాలా నేర్చుకుంటే బాగుంటుంది. అంటే నాకు టెక్నికల్ రౌండ్ అడిగినవన్నీ ఇక్కడ నేర్చుకున్నవే. మల్టీ థ్రెడ్డింగ్ మీద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇవన్నీ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను. అండ్ హెచ్ఆర్ రౌండ్లో అయితే జస్ట్ బేసిక్స్ అడిగారు. ప్రాజెక్ట్ మీద అయితే డెప్త్గా అడిగారు. అది కొంచెం ఎక్కువ నేర్చుకుంటే బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ.